మామ్లా లీగల్ హే వెబ్ సిరీస్ హిందీ లాంగ్వేజ్ నుండి తెలుగులోకి డబ్ అయి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సీజన్ 1 మాత్రమే. టోటల్గా రన్ టైం వచ్చేసి 3 hours 42 minutes ప్లస్ ఉంటుంది. సో ఓవరాల్గా ఎలా ఉందంటే నాకైతే బాగానే అనిపించింది. వన్ టైం వాచబుల్. కామెడీ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. స్టోరీ అండ్ ప్లాట్ విషయానికి వస్తే ఇదొక కోర్ట్ డ్రామా. మన రేస్ గుర్రం మూవీ విలన్ తెలుసుగా రవికిషన్ గారు. ఈ సిరీస్కి ఆయనే హీరో. సో ఆయన పట్పట్గంజ్ స్టేట్ కోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుండి ఢిల్లీ కోర్ట్ ప్రెసిడెంట్ కావాలనుకుంటాడు. మరి అయ్యాడా లేడా, ఏం జరిగింది, ఇదంతా సిరీస్లో చూడొచ్చు. ఇంకా డీటెయిలింగ్గా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే ఇంకా ఎక్కువ మంది రికమెండ్ అవుతుంది. అలాగే మాకు ఇంకా ఎక్కువ బూస్ట్ దొరుకుతుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ నుండే క్లియర్గా ఓపెన్ చేస్తారు స్టోరీని. ఎక్కువ టైం ఏం పట్టదు. హీరో పట్పట్గంజ్ కోర్ట్ లాయర్స్ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుండి ఢిల్లీ నేషనల్ లాయర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు, దానికోసం చాలా ప్లాన్స్ చేస్తూ ఎలాగైనా సాధించాలనుకుంటాడు. సిరీస్లో నాకు స్పెషల్గా నచ్చింది కోర్ట్ డ్రామా అనేది చాలా రియలిస్టిక్గా ఎలా జరుగుతుంది, అలాగే లాయర్స్ కష్టాలు ఎలా ఉంటాయి, ఇవన్నిటిని కామెడీతో మిక్స్ చేసి చూపించడం కొత్తగా అనిపించింది. ఎట్ ద సేమ్ టైం ఎమోషనల్ సీన్కి కూడా మనం బాగానే కనెక్ట్ అవుతాం. కొన్ని మోటివేషనల్ డైలాగ్స్, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఒక ఛాన్స్ ఉంటుంది, నెవర్ గివ్ అప్ అనేది చాలా బాగా చూపించారు. ఎక్కడా కూడా స్టోరీ సైడ్ ట్రాక్ ఎక్కలేదు. లవ్ స్టోరీ క్యూట్గా కొంచెం ఉంటుంది, ఎక్కువ ఇంపాక్ట్ ఏముండదు. ఎస్పెషల్లీ సుజాత అనే క్యారెక్టర్ చాలా ఎంటర్టైన్ చేస్తుంది అన్ని ఆస్పెక్ట్స్లో. అండ్ హీరోయిన్ ఎప్పుడు పేదలకు న్యాయం జరగాలి, అది ఇది అని చాలా రూల్స్ మాట్లాడుతూ ఉంటుంది. బట్ క్యారెక్టర్ బాగుంది ఎంటర్టైనింగ్ వేలో. సిరీస్లో కామెడీ సీక్వెన్సెస్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే మంకీ సీక్వెన్స్ ఉంటుంది ఒకటి, అది అస్సలు మిస్ కాకండి, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్లైమాక్స్. హీరో క్యారెక్టర్కి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక డిఫికల్ట్ డిసిజన్ తీసుకోవాల్సి వస్తుంది. తన డ్రీమ్కి అస్సలు సంబంధం ఉండదు, తనకి వచ్చే చాయిస్. మరి తీసుకున్నాడా లేదా, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు క్లైమాక్స్లో. సిరీస్ పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ, కామెడీ సీన్స్, నేరేషన్, డైలాగ్స్, క్లైమాక్స్. నెగిటివ్స్ వచ్చేసి కొన్ని ల్యాగ్ సీన్స్, బీజిఎం అండ్ మ్యూజిక్ ఎక్కువగా ఏం వినపల్లే. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో రవికిషన్ లాయర్ బాడీ లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు. హీరోయిన్ నైలి గ్రేవల్ క్యూట్గా, ఇన్నోసెంట్గా బాగానే అనిపించింది. 12th ఫెయిల్ మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అనంత్ జోషి ఇందులో కూడా ఉన్నాడు, డీసెంట్ పర్ఫార్మెన్స్. అండ్ నా ఫేవరెట్ క్యారెక్టర్ సుజాత. యాక్టర్నిది పర్ఫెక్ట్గా సెట్ అయింది ఆ రోల్కి, ఎక్కడ కూడా మనం డిసప్పాయింట్ చేయదు. మిగతా వాళ్ళంతా డీసెంట్గానే అనిపించారు. సో ఫైనలీ సిరీస్ చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. కామెడీ బాగుంది, ఎమోషనల్ కనెక్ట్ ఉంది, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగానే అనిపించాయి. ఇట్స్ ద వన్ టైం వాచబుల్ సిరీస్. 3 hours 42 minutes అంటే కొన్ని ల్యాగ్ సీన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఎండింగ్లో అయితే చూడొచ్చని అనిపిస్తుంది నాకు. మీలో ఎవరైనా చూస్తుంటే కింద కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో. సో గైస్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.